ఫైనలీ నేను ఒక యూట్యూబ్ సెటప్ అయితే చేసుకున్నాను. స్టేబుల్‌గా ఒక డెస్క్ అండ్ ఒక చైర్ అయితే తీసుకున్నాననమాట. మా హస్బెండ్ నాకు చాలా హెల్ప్ చేశారు ఇది అరేంజ్ చేసుకోవడంలో. అండ్ నౌ కమింగ్ టు ద టాపిక్ ఏంటంటే, నాకు ఒక సిస్టర్ మెసేజ్ చేశారనమాట కామెంట్స్‌లో. నాకు అందరి ముందు మాట్లాడాలంటే భయమేస్తుంది అంటున్నారు. సీ, భయం అనేది ఇల్యూషన్. ఓకే, ఇది మీరు నమ్మినా నమ్మకపోయినా ఇదే నిజం. లేని దాని గురించే మనం ఎప్పుడు భయపడుతూ ఉంటాం. మీకు ఒక విషయం తెలుసా, నేను స్కూల్లో చదువుకునేటప్పుడు అన్నిటికీ భయపడేదాన్ని. ఒక డ్యాన్స్లో పార్టిసిపేట్ చేయాలన్నా భయపడేదాన్ని, సింగింగ్లో పార్టిసిపేట్ చేయాలన్నా భయపడేదాన్ని. ఇంట్రెస్ట్ ఈస్ డిఫరెంట్ ఫ్రమ్ ఫియర్, రైట్? మీకు కూడా ఇంగ్లీష్ అంటే నేర్చుకోవడంలో ఇంట్రెస్ట్ ఉంది. మేబీ మీరు ఇంగ్లీష్లో ఫ్లూయెంట్గా మాట్లాడగలరు కూడా నాకు తెలిసి, బట్ భయపడుతున్నారు. ఈ భయం ఎందుకు వస్తుంది తెలుసా? ఎప్పుడైతే మిమ్మల్ని మీరు నమ్మడం తగ్గిస్తారో, మిమ్మల్ని మీరు నమ్మరో, అప్పుడే భయం అనేది స్టార్ట్ అవుతుంది అనమాట. ఎప్పుడైతే మిమ్మల్ని మీరు కాన్ఫిడెంట్గా నమ్ముతారో అప్పుడు మీకు ఈ భయం అనేది మెల్లమెల్లగా కొద్దిగా పోతుంది. ముందు నేను చాలా భయపడేదాన్ని. స్టేజ్ పర్ఫార్మెన్స్ ఇవ్వాలన్నా, అందరి ముందు నలుగురిలో వెళ్ళి మాట్లాడాలన్నా ఏమనుకుంటారో, నా అటైర్ గురించి ఏమనుకుంటారో, నేను ఏమైనా తప్పు మాట్లాడితే ఏమనుకుంటారో అని చాలా భయపడేదాన్ని. కానీ ఇప్పుడు నాకు ఆ భయం అస్సలు లేదు. ఒకటి, కాన్ఫిడెన్స్ బిల్డప్ చేసుకున్నాను. అండ్ 2, నన్ను నేను కొత్తగా చూడడం స్టార్ట్ చేశాను అన్నమాట. వేరొకరు నన్ను ఒకలాగా అనుకున్నా, నన్ను నేను పాజిటివ్ నోషన్తోనే చూడడం స్టార్ట్ చేశాను. ఇఫ్ ఐ వాజ్ స్పీకింగ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ సో మెనీ పీపుల్, దే మే థింక్ ఇన్ ఎ డిఫరెంట్ వే. ఎందుకు ఈ అమ్మాయికి అవసరమా వెళ్ళి మాట్లాడడం అని అనుకునే వాళ్ళు కొంతమంది అయితే, దెర్ ఆర్ సమ్ పీపుల్ హూ థింక్ దాట్ వావ్, ఎంత బాగా మాట్లాడింది ఈమె, చాలా అర్థవంతంగా మాట్లాడింది కదా, నేను కూడా ఇలా మాట్లాడాలి అని అనుకునే సెట్ ఆఫ్ పీపుల్ కూడా ఉంటారు కదా. యూ నీడ్ టు టేక్ కేర్ ఆఫ్ దాట్ సెట్ ఆఫ్ పీపుల్. ఎవరైతే మీ గురించి మీ పాజిటివ్గా ఆలోచించి మిమ్మల్ని ఇన్స్పిరేషన్గా తీసుకుంటారో వాళ్ళ గురించి ఆలోచించి మీరు ఏదైనా చెయ్యండి. అప్పుడు మీకు కాన్ఫిడెన్స్ అనేది బిల్డప్ అవుతుంది, భయం అనేది తగ్గుతుంది. నేను ఎప్పుడైనా ఏదైనా చెప్పాలనుకున్నప్పుడు రెండు ఆలోచిస్తాను. ఒకటి, నేను అర్థవంతంగా మాట్లాడుతున్నానా లేదా, అండ్ సెకండ్ ఈజ్ నేను మాట్లాడిన దానివల్ల ఎవరైనా ఇంపాక్ట్ చెందుతున్నారా లేదా, వాళ్ళకి అది యూజ్ అయ్యి నన్ను ఒక ఇన్స్పిరేషన్గా తీసుకోకపోయినా, ఒక రోల్ మోడల్గా తీసుకోకపోయినా సరే, ఒక గైడ్గా తీసుకున్నా సరే నేను చాలా హ్యాపీ ఫీల్ అవుతాను. సో నేను ఈ 2 పాయింట్స్నే కన్సిడర్ చేసుకుంటూ ఎప్పుడైనా వీడియోస్ చేస్తాను. అండ్ దానివల్ల ఇతరులకు ఎంత ఉపయోగం ఉందో నాకు తెలియదు, కానీ నాకు నేను ఈ భయం అనేది పోగొట్టేసుకున్నాను. నౌ ఐ యామ్ ఏబుల్ టు స్పీక్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ఎనీవన్ అండ్ ఎన్ నెంబర్ ఆఫ్ పీపుల్. సో మీకు ఆ ధైర్యాన్ని కలిగించడానికి ఇప్పుడు ఒక 4 ప్రాక్టికల్ టిప్స్ అయితే చెప్తాను. అవి నేను స్వయంగా ఫాలో అవ్వినవి. మీకు ఇవైతే బాగా ఉపయోగపడతాయి. వీడియోని అయితే ఎండ్ వరకు చూడండి, నచ్చితే హైప్ చేయండి. ఇందులో నా ఫస్ట్ ప్రాక్టికల్ టిప్ మీకోసం వచ్చేసి ఏంటంటే, చిన్నగా మొదలు పెట్టండి, ఓకేనా? డోంట్ రష్. ఏ విషయంలోనైనా నిదానంగా మొదలు పెట్టండి. మీరు గుర్తుంచుకోవాల్సింది ఒకటే, మీ ఫౌండేషన్, మీ బేస్ ఏ వర్క్లో అయినా ఎంత స్ట్రాంగ్గా ఉంటుందో మీకు అంత బాగుంటుందన్నమాట. మీరు ఒక హౌస్ తీసుకున్నారనుకోండి, ఫౌండేషన్ ఎంత స్ట్రాంగ్గా ఉంటే పిల్లర్స్ అంత స్ట్రాంగ్గా ఉంటాయి, పిల్లర్స్ ఎంత స్ట్రాంగ్గా ఉంటే వాల్స్ అండ్ రూఫ్ అంత స్ట్రాంగ్గా ఉంటాయి, రైట్? సో ఇన్ ద సేమ్ వే, స్పీకింగ్ నేర్చుకునేటప్పుడు, ఇంగ్లీష్ మాట్లాడడం నేర్చుకునేటప్పుడు కూడా చిన్నగా మొదలు పెట్టండి. ఒకవేళ మీరు బిగినర్ అయితే చెప్తున్నాను, ఎప్పుడైనా సరే ఒకేసారి మొత్తం నేర్చేసుకోవడానికి ట్రై చేయొద్దు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నా వీడియోస్ చూసి మీరు షాడోయింగ్ ప్రాక్టీస్ చేస్తున్నారు, ఒకేసారి డోంట్ సీ 2 or 3 వీడియోస్ ఎట్ ఎ టైం. జస్ట్ టేక్ 1 వీడియో, ఒక్క వీడియోని తీసుకోండి. అండ్ ఆ వీడియోని క్లుప్తంగా మీరు ట్రాన్స్లేషన్ చేసి తీరాలి, ఓకేనా? నా వీడియోస్లో 2 types ఆఫ్ వీడియోస్ ఉంటాయి. ఒకటి ట్రాన్స్లేషన్ ఛాలెంజ్ వీడియోస్ ఉంటాయి, ఇంకోటి రిపీట్ ఆఫ్టర్ మీ వీడియోస్ అనేవి ఉంటాయి. మీరు కనుక నా ఛానల్ని ఎప్పటి నుండో ఫాలో అయ్యి ఉంటే మీకు అర్థమైపోయి ఉంటుంది అనమాట. సో ఎప్పుడైనా సరే నేను రిపీట్ ఆఫ్టర్ మీ వీడియోస్ ఎక్కువ చేస్తున్నాను, సో దాట్ యూ కెన్ ప్రాక్టీస్ ట్రాన్స్లేషన్ మెథడ్. చాలామంది లైట్ తీసుకుంటున్నారనమాట, ఐ డోంట్ నో వై, బట్ ఇట్ ఈస్ ద మోస్ట్ యూస్ఫుల్ మెథడ్. మీరు ఎంత బాగా షాడోయింగ్ ప్రాక్టీస్ చేస్తే మీకు అంత త్వరగా ఇంగ్లీష్ అనేది వస్తుంది, బికాస్ రిపిటేషన్ ఈస్ ద కీ.
అండ్ ట్రాన్స్లేషన్ ఛాలెంజ్ వీడియోస్ ఎందుకు చేస్తున్నానంటే మీరు నేర్చుకుంటున్నారు సరే, అది మీకు గుర్తుంటుందో లేదో మీకు తెలియాలి కదా, అందుకని ట్రాన్స్లేషన్ ఛాలెంజ్ వీడియోస్ పెడుతున్నాను. అవి కూడా ప్రాక్టీస్ చేయండి. ఒక్కసారి ప్రాక్టీస్ చేస్తే మీకు అర్థమవుతుంది అనమాట మీరు ఏ లెవెల్ ఆఫ్ ఇంగ్లీష్ని మెయింటైన్ చేస్తున్నారు అండ్ వాట్ యు నీడ్ టు డూ నెక్స్ట్ అనేది మీకు అర్థమవుతుంది అనమాట. మీరు ఏ లెవెల్లో ఉన్నారో మీకు తెలియకపోతే ఇబ్బందికరంగా ఉంటుంది, ఎందుకంటే యూ విల్ స్టే అట్ ద సేమ్ లెవెల్. దట్స్ నాట్ అవర్ గోల్, రైట్? వి నీడ్ టు లెవెల్ అప్. సో ఎప్పుడు కూడా చిన్నగా స్టార్ట్ చేయండి. ఒకవేళ మీరు బిగినర్ అయితే జస్ట్ టేక్ 1 వీడియో అండ్ ప్రాక్టీస్ ఇట్. ఒకవేళ మీకు ఆల్రెడీ ఇంగ్లీష్ వచ్చుంటే మీరేం చేస్తారంటే స్టార్ట్ స్మాల్. ఒక టాపిక్ని తీసుకోండి అండ్ ట్రై టు స్పీక్ అ ఫ్యూ వర్డ్స్ అబౌట్ ద టాపిక్. ప్రాక్టీస్ చేస్తూ ఉండండి. మీరు ఎంత బాగా ప్రాక్టీస్ చేస్తే మీకు పబ్లిక్ ఫియర్ అనేది అంత బాగా పోతుంది, ఎందుకంటే యూ విల్ గెయిన్ కాన్ఫిడెన్స్. నా సెకండ్ ప్రాక్టికల్ టిప్ వచ్చేసి అద్దం ముందు మాట్లాడండి. ఎస్, ఫాలో మిర్రర్ టెక్నిక్. ఇది మిర్రర్ టెక్నిక్ అంటే కూడా నాకు రికార్డింగ్ టెక్నిక్ చాలా ఇష్టం, కానీ ఇనిషియల్ స్టేజెస్లో చాలామంది రికార్డ్ చేసుకోవడానికి భయపడుతూ ఉంటారు కదా, అటువంటి వాళ్ళకి మిర్రర్ టెక్నిక్ సింపుల్ అనమాట. కానీ నేను ప్రిఫరబుల్గా మీకు చెప్పేదైతే మిర్రర్ టెక్నిక్తో స్టార్ట్ చేయండి. స్టార్టింగ్లో మిర్రర్ టెక్నికే ఫాలో అవ్వండి. అండ్ మిర్రర్ టెక్నిక్ చేసేటప్పుడు ఖచ్చితంగా మీ బాడీ లాంగ్వేజ్ ఎలా పెడుతున్నారు అండ్ వాట్ ఆర్ ద టైప్ ఆఫ్ వర్డ్స్ యు ఆర్ స్పీకింగ్ అండ్ మీరు ఏమైనా టెన్షన్ ఫీల్ అవుతున్నారా, ఆ ఫియర్ అండ్ ఎంబారస్మెంట్ మీకు కనిపిస్తుందా అన్నది మీరు టెస్ట్ చేసుకుంటూ ఉండండి. మీకు ఫస్ట్ డే ఇబ్బందిగా ఉంటుంది, సెకండ్ డే ఇబ్బందిగా ఉంటుంది, థర్డ్ డే కొంచెం అలవాటు అవుతుంది, ఫోర్త్ డే ఓకే అనిపిస్తుంది అండ్ ఫైనల్లీ 1 వీక్ తర్వాత యూ విల్ ఫీల్ ఇట్స్ అబ్సల్యూట్లీ ఆల్ రైట్ టు మేక్ మిస్టేక్స్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద మిర్రర్. ఓకే, యు ఆర్ యువర్ ఓన్ జడ్జ్, నో వన్ ఈస్ జడ్జింగ్ యూ కదా. ఎవరైనా మీ వీడియోస్ చూసి మీకు ఇబ్బందికరంగా మాట్లాడతారు అనిపిస్తే మిర్రర్ టెక్నిక్ ట్రై చేయండి. నేనైతే నా వీడియోస్ ఎవరైనా చూసినా ఐ డోంట్ కేర్, బికాస్ ఇది నలుగురికి ఉపయోగపడుతుంది అని చెప్పి నేను చేస్తున్నాను. ఏ నలుగురు అయితే ఉపయోగంగా ఫీల్ అవుతారో వాళ్ళ కోసం నేను చేస్తున్నాను అనమాట. సో ఎవరైనా సడన్గా నా ఫోన్ తీసుకొని వీడియో ఏంటి అని అడిగినా ఐఎమ్ రెడీ టు ఆన్సర్ దట్. ఐ మేక్ యూట్యూబ్ వీడియోస్ ఆన్ లెర్నింగ్ ఇంగ్లీష్ ఫర్ ద వెల్ఫేర్ ఆఫ్ అవర్ తెలుగు కమ్యూనిటీ. సో స్టార్ట్ మిర్రర్ టెక్నిక్. మిర్రర్ టెక్నిక్ ప్రాక్టీస్ అయిన తర్వాత రికార్డింగ్ టెక్నిక్కి వెళ్ళండి. థర్డ్ ప్రాక్టికల్ టిప్ వచ్చేసి థింక్ ఇన్ ఇంగ్లీష్. ఇప్పటికీ కూడా కొన్ని సందర్భాల్లో నేను తెలుగులోనే ఆలోచిస్తూ ఉంటాను. ఇట్స్ నాట్ పాసిబుల్ ఫర్ మీ ఆల్సో టు కాన్షియస్లీ థింక్ ఇన్ ఇంగ్లీష్ ఈచ్ అండ్ ఎవ్రీ టైమ్. ఎస్, నేను ఇంగ్లీష్లో థింక్ చేస్తాను, బట్ కాన్షియస్గా చేస్తేనే అవుతుందన్నమాట. కొన్నిసార్లు మ్యాక్సిమం టైం నేను ఇంగ్లీష్లో కాకుండా తెలుగులోనే థింక్ చేస్తూ ఉంటాను, బికాజ్ ఇట్ ఈస్ మై మదర్ టంగ్, మై నేటివ్ లాంగ్వేజ్. హౌ కెన్ ఐ ఫర్గెట్? సో మీరేం చేస్తారంటే ఇనీషియల్ స్టేజెస్లో ఎక్కువగా థింక్ చేయడానికి ట్రై చేయండి ఇంగ్లీష్లో, సో దాట్ యూ విల్ గెయిన్ కాన్ఫిడెన్స్. ఏ టాపిక్ ఇచ్చినా సరే మీరు స్పాంటేనియస్గా భయం లేకుండా ఇంగ్లీష్లో మాట్లాడగలగాలి అండ్ నలుగురిలో మీరు మాట్లాడగలగాలి అన్నప్పుడు మీ మైండ్ చాలా షార్ప్గా పనిచేయాలి. ఏ కంటెంట్ అయితే గ్రాప్ చేశారో అది మీరు స్పాంటేనియస్గా చెప్పగలగాలి అంటే యూ నీడ్ టు స్టార్ట్ థింకింగ్ ఇన్ ఇంగ్లీష్, బికాస్ ఇంగ్లీష్ని మీరు బ్రెయిన్కి ఫెమిలియరైజ్ చేయాలి. ఓకే, మీరు ఎంత బాగా థింక్ చేస్తూ ఉంటే బ్రెయిన్కి ఇంగ్లీష్ అనే లాంగ్వేజ్ని ఇంట్రడ్యూస్ చేస్తూ ఉంటే ఒక్కొక్క వర్డ్, ఒక్కొక్క సెంటెన్స్ అండ్ ఒక్కొక్క ఫ్రేజ్ మీరు కొత్తగా నేర్చుకున్నది ఇంట్రడ్యూస్ చేస్తూ ఉంటే మీకు ఇంగ్లీష్ అనేది ఇంకా అటాచ్మెంట్ అనేది పెరుగుతుందన్నమాట. రైట్, ఇప్పుడు తెలుగుకి మన బ్రెయిన్కి ఎంత అటాచ్మెంట్ అయితే ఉందో అంత కాకపోయినా కొంచెమైనా అటాచ్మెంట్ అనేది పెరుగుతుంది. సో ఆ అటాచ్మెంట్ ఎప్పుడైతే వస్తుందో యూ విల్ స్పాంటేనియస్లీ థింక్ ఇన్ ఇంగ్లీష్. స్పాంటేనియస్గా ఇంగ్లీష్లో థింక్ చేయడం వచ్చే వరకు కూడా మీరైతే కాన్షియస్గా మీ ఎఫర్ట్స్ పెడుతూ ఇంగ్లీష్లో థింక్ చేయడం స్టార్ట్ చేయండి. ఎప్పుడైతే మీరు ఇంగ్లీష్లో థింక్ చేస్తారో ట్రాన్స్లేషన్ ప్రాసెస్ అనేది ఆపేస్తారు. ట్రాన్స్లేషన్ ప్రాసెస్ని ఆపేసినప్పుడు మీకు ఆటోమేటిక్గా కాన్ఫిడెన్స్ పెరుగుతుంది అండ్ ఫియర్ అనేది పోతుంది. లాస్ట్ అండ్ ఫైనల్ ఫోర్త్ ప్రాక్టికల్ టిప్ వచ్చేసి ఫియర్ ఆఫ్ మేకింగ్ మిస్టేక్స్. నాకు ఈ భయం ముందు ఉండేది, బట్ ఇప్పుడు లేదు. ఏంటంటే ఎవరైనా నేను తప్పుగా మాట్లాడితే నవ్వుతారేమో, ఎవరైనా నేను తప్పుగా మాట్లాడితే క్రిటిసైజ్ చేస్తారేమో, ఓకే, ఎవరైనా నేను తప్పుగా మాట్లాడితే హేళన చేస్తారేమో, ఇటువంటి ఫ్రేజెస్ అన్నీ కూడా డిలీట్ ఇట్. జస్ట్ డిలీట్ దెమ్. మీరు తప్పులు చేస్తున్నారు అంటే ఆ తప్పులు ఖచ్చితంగా నోట్ డౌన్ చేసుకుంటారు, రైట్? ఆ తప్పులు తెలుసుకున్న తర్వాత మీరు
అవి ఎలా సరిదిద్దుకోవాలి అన్నది ఖచ్చితంగా ప్రాక్టీస్ చేస్తారు. ఐ నో బికాజ్ యు ఆర్ మై సబ్స్క్రైబర్ రైట్. ఇఫ్ యు ఆర్ నాట్, ప్లీజ్ క్లిక్ దట్ సబ్స్క్రైబ్ బటన్ రైట్ నౌ. నా సబ్స్క్రైబర్స్ అందరికీ ఇదే చెప్తాను, తప్పులు చేయడం తప్పు కాదు. తప్పులు చేసినా సరే ఆ తప్పేంటో తెలుసుకొని సరిదిద్దుకోకపోవడం తప్పు. ఐ నో యు ఆర్ ఆన్ ద సెకండ్ ట్రాక్ రైట్. మీరు తప్పు చేసినా, ఐ మీన్ ఇంగ్లీష్ స్పీకింగ్లో తప్పు చేసినా అదేంటో తెలుసుకొని సరిదిద్దుకుంటారు. కాబట్టి ఎప్పుడు కూడా మీరు మిస్టేక్స్ గురించి భయపడకండి. అండ్ ఇంకొకరి ఒపీనియన్స్ని మీరు బుర్రలోకి ఎక్కించుకొని ఇబ్బంది పడకండి. ఓకే, మీరెంత ఏం చేసినా సరే నెగిటివ్ పీపుల్గానే ఉంటారు. మీరెంత కష్టపడినా, మీ వర్క్ వెనుక ఎన్ని ఎఫర్ట్స్ ఉన్నా, ఎన్ని సాక్రిఫైసెస్ ఉన్నా మిమ్మల్ని చెడుగా అనుకునే వాళ్ళు చెడుగానే అనుకుంటారు. మిమ్మల్ని హేళన చేసేవాళ్ళు హేళన చేస్తూనే ఉంటారు. ప్లీజ్ అండర్లైన్ ఇట్. కాబట్టి ఇంకొకరి ఎక్స్పెక్టేషన్స్ మీట్ అవ్వడానికి ట్రై చేయకండి. దేర్ ఎక్స్పెక్టేషన్స్ ఆర్ దేర్ ఎక్స్పెక్టేషన్స్, నాట్ యోర్స్ రైట్. మీ ఎక్స్పెక్టేషన్ని మీరు రీచ్ అయితే సరిపోతుంది. కాబట్టి ఎప్పుడు కూడా వేరే వాళ్ళు ఏమనుకుంటారు అన్న భయాన్ని అయితే పోగొట్టండి. ఇది ప్రాక్టీస్ ద్వారా వస్తుంది. నేను ఇప్పుడు చాలా ప్రాక్టికల్ టిప్స్ ఇచ్చాను, 4 ఇచ్చాను, ఇంకా చాలా ఉంటాయి అన్నమాట. కానీ ఐ డోంట్ వాంట్ టు మేక్ యూ కన్ఫ్యూజ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ 4 టిప్స్ని ఫాలో అవ్వండి, మీకు ఖచ్చితంగా భయం అనేది తగ్గుతుంది. అండ్ ఏం చేస్తారంటే ఎవ్రీడే ఇదొక టాస్క్ అనమాట. మీరు ఈ 4 టిప్స్ ఫాలో అయిన తర్వాత ప్రతిరోజు కూడా జస్ట్ ఫర్ 5 to 10 minutes జస్ట్ క్లోజ్ యువర్ ఐస్ అండ్ స్పీక్ యాజ్ ఇఫ్ యు ఆర్ స్పీకింగ్ in front of public. Okay, it may be 100 people, 1000 people. I am visualizing that I am in front of thousands of people on a stage giving seminar. Okay, in the same way you need to visualize. Just visualize చేసుకోండి. Think as if this is the moment. Okay, మీరు రైట్ నౌ ఒక 100 మంది ముందు ప్రాక్టీస్ చేస్తున్నాను అన్న ఫీలింగ్తో, ఒకవేళ మీకు భయంగా ఉంటే జస్ట్ క్లోజ్ యువర్ ఐస్ అండ్ డూ ద ప్రాసెస్. ఒకవేళ మీకు భయం లేదు అంటే ఓపెన్ యువర్ ఐస్ అండ్ థింక్ యాజ్ ఇఫ్ యు ఆర్ స్పీకింగ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ 100 or 1000 పీపుల్. నెమ్మదిగా మీకు భయం అనేది పోతుంది. స్టార్టింగ్లో నేను ఇది చాలా ప్రాక్టీస్ చేశాను, నాకు కూడా భయమే. ఎందుకు భయమేదు, నాకు కూడా నలుగురిలో మాట్లాడాలంటే చాలా భయంగా ఉండేది. నెమ్మదిగా ప్రాక్టీస్ చేస్తూ ఇప్పుడు ఆ భయాన్ని అయితే నేను అధిగమించాను. మీరు కూడా నా లిస్ట్లోకి వచ్చేయండి. ఓకే, మీకు కనుక వీడియో నచ్చినట్టయితే ఖచ్చితంగా లైక్ చేయండి, హైప్ చేయండి. మళ్ళీ ఇంకో మంచి వీడియోతో మీ ముందుకైతే వచ్చేస్తాను. అండ్ ఇంకా మీకు ఏమైనా క్వైరీస్ ఉంటే ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో పెట్టండి, నేను ఆన్సర్ చేస్తాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ద వీడియో టిల్ ద ఎండ్.